సిటీ ఇండియా న్యూస్ తెలుగు. పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలోకి పెద్ద నరసింహ బాగేశ్వరి మరి మాజీ కౌన్సిలర్ వారితో పాటు పెద్ద ఎత్తున యువకులు మహిళలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరింది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మేమంతా కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతాము, ప్రజల కోసం సేవ చేస్తాము, అభివృద్ధికి తోడ్పడతాము, ప్రజలకు అండగా ఉంటామని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున మహిళలు వచ్చిండ్రు, యువకులు వచ్చిండ్రు. వారితో పాటు మరి వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా పార్టీలోకి స్వాగతిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ చూసినా ఎక్కడ పోయినా భారతీయ జనతా పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుంది, భారతీయ జనతా పార్టీకి ఈసారి ఓట్లమ్మ అని ఎక్కడ పోయినా కూడా మాట్లాడతారు. సో ఈరోజు ప్రజలందరూ కూడా భావన ఆలోచనని ఈరోజు పెద్ద ఎత్తున రెండు పార్టీలు కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 ఏళ్ళు కానీ కొత్తగా వచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన మళ్ళీ మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలోకి వచ్చినటి నుంచి నేటి వరకు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ఏవి కూడా ఆ రోజు టీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నెట్టేసింది టీఆర్ఎస్ అని. మరి ఈరోజు తెలంగాణలో మరి కాంగ్రెస్ అలా మేమే ఇచ్చాం తెలంగాణ మేమన్నీ మేము చేస్తామని 6 గ్యారెంటీల పేరు మీద ప్రజలను మోసం చేస్తే ఆ మోసాలను నమ్మి కాంగ్రెస్ పార్టీ ఓటేసి అలా పెద్ద ఎత్తున మోసపోయినామని చెప్పి ప్రజలకు చూస్తూ ఉన్నారు. మరి ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి టీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి అనేక మంది కార్యకర్తలకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నా. ఇంకా ఎవరెవరైతే ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ నేను వాళ్ళని మీడియా ద్వారా కోరుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఈరోజు అధికారంలోకి తీసుకొద్దాం. తెలంగాణ ఏ ఆకాంక్షలతో మన తెలంగాణ రాష్ట్రాన్ని కొత్తగా నూతనంగా కావాలని ఏర్పాటు చేసుకున్నామో ఆ లక్ష్యం నెరవేరడానికి మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు కానీ లేదా ఇతర ముఖ్య భారతీయ జనతా పార్టీలోకి దేశం కోసం ప్రజల కోసం పనిచేయాలనేటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా క్షేత్రస్థాయిలో జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ప్రజల సేవలో ఉండాలనేటటువంటి తలిచే ప్రతి ఒక్కరిని కూడా పార్టీలోకి రావాలని చెప్పి నేను ఆహ్వానిస్తాను.